वस्तु पावानागेश्वर स्वामी संपूर्णं गृहप्रसाद सिद्धिरस्तो तदास्तु शांतिः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिदिनं ఓం నమ శివాయ. భక్తాదులందరికీ గమనిక విన్నపము విజ్ఞప్తి. భక్తాదులారా, నేడు మహాశివరాత్రి క్రోధినామ సంవత్సర మాఘమాస బహుళ త్రయోదశీలు మొదలు చతుర్దశీలు విశేషమైన శివుడు లింగోద్భవ రూపంలో అవతరించిన రోజు. ఈ రోజున స్వామివారి విశేషమైన మహాశివరాత్రి పర్వదినాన్ని ఇద్దలూరు గ్రామస్తులందరూ శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో దేశం మొత్తం మీద ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా స్వామి దేవాలయాన్ని దర్శించవచ్చు. విశేషమైన శివ దర్శనం చాలా కైలాస ప్రాప్తినిస్తుందని మహాశివరాత్రి స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. శివుడు లింగోద్భవంగా అవతరించి ఇప్పటికి చాలా విశేషమైన రోజుగా ప్రతి శివరాత్రిని మనం ఆచరిస్తాం. కాబట్టి శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాట్లు గణనీయంగా జరిగి భక్తాదులకు కూడా విశేషంగా క్యూ లైన్ ఏర్పాట్లు,
ఉచిత దర్శనం ఏర్పాటు మరియు స్వామివారికి వచ్చే భక్తాదులందరికీ వేడి తాపాన్ని తగ్గించడానికి స్వామివారికి నివేదనలు, వారి తరఫున తీర్థ ప్రసాదాలు మరియు చలువ పందిళ్ళు, భక్తాదులందరికీ వేసవి తాపంగా ఎండలు కొద్దిగా పెరిగినాయి కాబట్టి మజ్జిగ ఏర్పాటు, సాయంత్రం కళ్యాణోత్సవంలో ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. తదుపరి లింగోద్భవ కళాభిషేకం కూడా గౌరవనీయులు మన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గారు ఆధ్వర్యంలో లింగోద్భవ కళాభిషేకం జరుగుతుంది. వీటన్నిటికీ భరతనాట్యం అయితేనేమి, కళా విశేషమైన సేవలు, స్వామివారి విశేషాన్ని దర్శనాలు గావించుకొని శ్రీ పాతాళనాగేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలరు. శివుణ్ణి అర్చించుటకు విశేషమైన రోజులను కొన్ని పెద్దలు మనకు నిర్ణయించినారు. దానిలో మహాశివరాత్రి పర్వదినం. ఎందుకు స్వామి ఈ రోజే అర్చించాలి అంటే, పరమేశ్వరుడు హలాహలం మింగినటువంటి దేహంతో తాపంతో యొక్క విశేషమైన బరువులు మోస్తున్నప్పుడు బ్రహ్మ విష్ణువు ఆది అంతము ఆయన చూడాలని, దర్శించాలని ప్రయత్నంతో బ్రహ్మ ఊర్ధ్వలోకాలు, విష్ణుమూర్తి అధోలోకాలు అన్ని వెతకగా ఆది అంతము లేని విశ్వరూపం అంతా కనపడింది. ఆ బ్రహ్మ యొక్క తత్వము విష్ణువుతో మాట్లాడుకుని, స్వామి ఈయనను దర్శించాలంటే మనకు చాలా విశేషమైంది కాబట్టి పరమశివుణ్ణి మనం దర్శించలేము, విశ్వేశ్వరుడే ఉన్నాడు, విశ్వమంతా ఉన్న ఈయనను దర్శించాలంటే ఒక తల్లి కడుపులో నుంచి నా ధర్మం ప్రకారం ఒక పొడమిలోంచి మొక్క వచ్చినట్టుగా, తల్లి గర్భంలోంచి శిశువు వచ్చినట్టుగా వచ్చే రూపాన్ని మాత్రమే చూద్దామని ఆ యొక్క తల్లి గర్భంలో నుంచి రూపము వచ్చినటువంటి లింగ రూపము మొదటిగా తల శిశువు నుంచి విశేషంగా బయటకు వస్తారు తలతో. కాబట్టి అలాంటి రూపాన్ని శివునికి తలంచి చిన్న పిల్లవానిగా ఆ యొక్క శివుని శిరస్సు మాత్రమే చూడగలిగినారు ఆ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి. కాబట్టి ఆ బ్రహ్మ సృష్టిలో మనం ఉన్నాం కావున ఆ మహాశివరాత్రి రోజే ఈ యొక్క లింగోద్భవం జరిగింది. రాత్రి 12 గంటలకు ప్రతి మహాశివరాత్రి నాడు దాన్ని పర్వదినంగా పేర్కొంటాము. 11 మాస శివరాత్రులు అయిపోయిన తర్వాత 12వది మహాశివరాత్రిగా మాఘమాసం రోజున విశేషంగా దీన్ని అర్చించడానికి మనం చాలా ఉపయుక్తంగా ఉంటుందని, మహాశివరాత్రి పర్వదినం అర్థం ఇది కాబట్టి ఉపవాసము, జాగారము, పరమశివుడే విశేషంగా అర్చించబోతున్నటువంటి రూపం. ఆయన దర్శించిన ఉపవాసం ఉండి జాగారం. ఉపవాసము అంటే గుర్తుపెట్టుకోండి, స్వామి దేవస్థానంలో దేవుని సేవ చేయడం, దేవుని దర్శనం చేయడం, దేవుని శక్తి మేరకు మన మేరకు అభిషేకాలు చేయించుకోవడం, ఆ యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం. కఠినమైన ఉపవాసాలని దేహాన్ని పాడు చేసుకోవద్దమ్మా. దయచేసి ఉపవాసము, అంటే దగ్గరగా ఉండడము, వాసము ఆయన దగ్గరగా ఉండిపోవడం మనం. కాబట్టి పరమశివుని దగ్గరగా ఉండడానికి దేవాలయాల్లో విశేషమైన ఆరాధనలు చేయడం ద్వారా అతి పురాతనమైన పాతాళనాగేశ్వర స్వామిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాగలని మనం